మావి గన్ అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందేమో నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, విజయవాడలోనే ఉన్నా, నేను అమరావతి డెవలప్ చేస్తా అన్నారు. ఇవన్నీ చూస్తుంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలను చూస్తే ఏమనుకోవాలి? పిచ్చోడి చేతిలో రాయ, పిచ్చోడి చేతిలో రాయ ఎడిపోద్ది, ఎడిపడితే ఎడిపోద్ది. అది పిచ్చోడు కాదు, మంచోడు కాదు. ఆడు మన కర్మ కొద్ది సీఎం చేశాడు, 5 ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఏమంటే ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకుంటాం, ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. అసెంబ్లీలో ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు మాట్లాడమని, నిన్ను తంతానంటే నా దగ్గరికి వస్తావా? మరి మేము గట్టెట్ని అడుగుతాం. రఫా రఫా అంటే ఏనాడు ఓటిడికి బాబు నాయన అంటే ఓట్లు వేస్తానా? నేను రఫా రఫా అంటే ఎవడేస్తాడు ఓటు? అసలు నీకు బుద్ధి ఉందా? అసలు మాట్లాడేవాడికి బుద్ధి ఉందా? కరెక్ట్ అనేది నేను అడుగుతాను. అంటే ఓటు వేస్తాడు ఎవడైనా? వేయరు కదా. తప్పుడు అన్నీ ఆయన చేసిన పనులన్నీ కూడా ఒక్కటి కూడా మంచిది కాదు. అతనికి నిజం చెప్పాలంటే మెంటల్ అవగాహన లేని మనిషి. రూపాయి సంపాదించడంలో 7 రాష్ట్రాలు మించిపోయాడు. రూపాయి సంపాదించడంలో 7 కాదు 14 రాష్ట్రాలు మించిపోయాడు. కష్టపడ్డా ఆయనకేం తెలుసు కష్టం ఏంటో. ఇప్పుడు ఆ నాన్నగారు చేశాడు, 1600 కోట్లు 1700 కోట్లు సంపాదించాడు. దాని గురించి 16 నెలలు జైల్లో కూడా ఉంటాడు. దానికి పెద్ద సమస్య లేదు. ఇప్పుడు చట్టాలు కూడా ఏం చేస్తున్నారంటే న్యాయస్థానాలు కూడా కరెక్ట్ కాదు. ప్రజలకి రాను రాను న్యాయస్థానాల మీద నమ్మకాలు పోతున్నాయి. ఒక రాజకీయ నాయకుడు బలిసినోడికి ఒక రకమైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. ఎవడైనా బక్కోడు ఉన్నానుకో ఆయన తీసుకెళ్ళి వాళ్ళు కుమ్మేస్తారు. వీళ్ళు కూడా అంటే నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ళు సీఎంగా చేశాడు. వైజాగ్ అన్నాడు, అదేమంటే అక్కడెక్కడ 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి మావి కానీ మచిలీపట్నం నేను చెప్పాను కదా, మీరు అడగకూడదు. పిచ్చోడి చేతిలో రాయా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆ రోజా ఏముంది? మా స్వామి ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాడు, మేము ఇక్కడే ఉంటాం, మేము దీనికి కట్టుబడి ఉన్నామని ఉంది. ఒక్క మాట నికర ఉంది. దాన్ని ఆలికి వచ్చిన మాట ఇవాళ ఏం మాట్లాడుతుంది? 4 రోజులు పోయే 3 రాజధానులు. అది ఏం పని చెప్పండి? పక్కనది ఒక సంటి పిల్లవాడు కూడా అలా మాట్లాడదు కదా. మీకు కొన్ని వేళ్ళు వచ్చి రాజకీయ సభల్లో ఉండి రాజకీయాల్లో ఉండి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎందుకు ఆయనకి అసలు అమరావతి మీద అంత ఖర్చు ఎందుకు? ఈ రోజున అమరావతి డెవలప్ అవుతుంది, పరిశ్రమలు వస్తుంది. మీకు ఇంకోటి చెప్పనా? ఒక రకంగా చెప్పి కమ్మూరు బాధ కట్టాలి. కమ్మూరు అంటేనే అది కోపం వేశారండి. కమ్మూరు అంటేనే వాడికి దేశం. ఒకటి ఇక్కడ వంతుని మన వంతుని తెలుసుగా. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టారు. వంతున అయిపోయిందండి. ఏం లేదు, ఆ పక్క ఈ పక్క మర్చిపోయి ప్లాస్టిక్ చేయలేదు. ఆ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాన్ని అలాగే ఉంచారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు దేని మీదే చెయ్యేస్తే వాడు చెయ్యడు. అందులో పొరపాటును కొడుతాడు. చంద్రబాబు నాయుడికి మరి శత్రుయం ఆయనకి ఏమొచ్చిందో మాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనకి పడదు. అంటే ఆయనకి మాత్రం పేరు రాకూడదు, ఏదైనా చేయని. దానివల్ల రాష్ట్ర ప్రజలు నష్టపోని, లేకపోతే కొన్ని ప్రాణాలు పోని. 30సారి రోడ్లు గొంతులు ఒక్క రోడ్డు పోసారా? ఎక్కడైనా చాలా మట్టి పోసారా? అది ఏమెట్టి మాట్లాడుతున్నారండి వైసీపీ? అసలు వాళ్ళు వస్తాం కాదు. వైసీపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళకి అన్నం తింటున్నారా? చిగ్గుందా? అదే మనం ఏ ఊళ్ళో కూడా తట్టిన మట్టి అయ్యలేదు. మనం ఏం చేసాం డెవలప్? ఆడెవడో వెంకటరెడ్డి అంట, వెంకటరెడ్డి వాడు నోట్లోంచి పళ్ళు వచ్చిన మాట మాట్లాడు. ఈడు ఇల్లు కట్టుకుని వైజాగ్లో వాళ్ళ ఆవిడికి పుట్టినరోజుకి ఇద్దామని చెప్పి ఇల్లు కట్టుకుంటే రుషికొండ మీద ఈడంటాడు మీకు చేత కావట్లేదండి, మేము పగలు తెస్తామంటాడు. వీడికి ఈకు తెలియదు, ఊకు తెలియదు. ఏం చెప్పాలంటే వెంకటరెడ్డి అన్నవాడికి ఏమి చెప్పాలి? ఆ వెంకటరెడ్డిని ప్రశ్నించిన మీలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంతసేపు ఈడలాగే వాడుతున్నారు. కానీ మరి అసలు మీ బాబాయిని ఎవరు చంపాడని ఎవడని అడిగాడని? బాబాయిని ఎవరు చంపాడు? ఎన్ని సంవత్సరాలు అయింది? అసలు ఎన్ని సంవత్సరాలు అయింది? ఎవడమే పెట్టావు, ఎవడ చంపావు, ఎవరు చంపారు? సొంత నీ బాబాయే కదా. నీకు తెలీదా? నీకు శ్రద్ధ ఉండొద్దా? నీకేం శత్రువా ఏంటైనా? శత్రువైనా తప్పదు. నువ్వు రాజకీయ పదవులు ఉన్నావు కదా, చేసావు. మరి ఏం చేయలేదు కదా, ఇప్పటికీ చేయలే, అప్పటికే చేయలే. ఇంకా అసలు మీరు ఎలా మాట్లాడుతున్నారండి?
చివరిగా బాబాయ్, చివరిగా ఈ రోజున రాజధానికి ఒక చట్టబద్ధత వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఏదో జగన్మోహన్ రెడ్డి ఏదో చేసేస్తాడు అనే భయం నిజంగా ఉందంటారా? రేపు పెట్టుబడులు కానీ, పరిశ్రమలు కానీ, ఉద్యోగాలు కానీ ఈ చట్టబద్ధతతో మనకి ఒక స్వేచ్ఛ వచ్చింది అనుకోవచ్చు అంటారా? ఏం లేదండి, మన రాష్ట్రం బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు. ఒక మాటలో చెప్పండి, అంతే అంతే. ఆంధ్ర రాష్ట్రం బాగుపడడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ చట్టబద్ధత చేస్తుంటే అక్కడ ఇదే ఒక తుపాకీ గన్ను అంటే ఏంటి, ఏం మాటలు కరెక్ట్ కాదు. ఈ రోజున ఒక చట్టబద్ధత కూడా తెచ్చుకోగలిగాము. అమరావతి రాజధాని, మీ క్యాపిటల్ ఏంటి అంటే అమరావతి అని సగర్వంగా చెప్పుకునేలాగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ పెట్టి మా వి గన్ అని మళ్ళీ ఇంకొక పేరు సూచించాడు. ఏంటి అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటారు? అమరావతి అంటే దేవతల రాజధాని. వీళ్ళు సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరు కాదు. అది దేవతల రాజధాని. అంటే అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అమరావతిలో. అమరావతి రాజధాని అంటే అసలు మరి ఎవరికి ఏ స్టేట్లో కూడా దొరకదు. అలాంటి రాజధాని నీవు అదే ఇది మచిలీపట్నం అమరావతిలో లేదా, ఇవన్నీ విజయవాడ అమరావతిలో లేదా, అన్ని సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి కదా. మార్గానికి ఇవన్నీ ఏంటి, ఎంత పనికిరాని అతనికి అమరావతి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రావాలంటే అతనికి ఇష్టం లేదు. అతను ఒక పిచ్చి మహమ్మద్ బీన్ తొక్కలో అనేవాడు ఇదివరకు. సేమ్ అదే చేశాడు, అదే పరిపాలన చేశాడు. కొన్నాళ్ళు విశాఖపట్నం అన్నాడు, అది అయిపోయింది. అక్కడ చక్కగా ప్యాలెస్ కట్టుకున్నాడు, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఇక్కడ ఉంటున్నాడా? అమరావతి రాజధాని లేని ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడని ప్యాలెస్ కట్టుకున్నాడు, బెంగళూరులో ఉంటున్నాడు. అమరావతి చట్టబద్ధ అయింది, అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో అయింది, ఆఖరికి రాష్ట్రపతి ముద్ర కూడా వేశారు. ఇంకా అమరావతి ఎవరు ఏమీ చేయడానికి లేదు. కానీ అయినా ఇంకా ఏదో ఒక విషయం కక్కుతా ఈ రోజున బొత్స సత్యనారాయణ లేకపోతే అంబటి రాంబాబు మావిగన్ గురించే జనాలంతా మాట్లాడుకుంటున్నారు. అసలు అద్భుతమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మావిగన్ అంటే వాళ్ళు కాల్చుకుంటే జనాన్ని కాల్చి చంపుతానని చెప్పేది గన్నది. అంతేగాని బొత్స సత్యనారాయణ గారు అంత పెద్ద లీడరు, ఆయన ఈ రకంగా మాట్లాడాలని ఆయనే ఆలోచించుకోవాలి. ఏంటి మీకు అంబటి రాంబాబు అంటే ఆయన సంగతి అందరికీ తెలిసిందే. అమరావతి రాజధాని ఎవరు ఏమి చేయలేరు, ఎవరు వచ్చినా కానీ దానికి అదనడానికి లేదు. పరిశ్రమలు ఈ రోజు పరిశ్రమలు వస్తున్నాయి, పెట్టుబడులు తెస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా అంత కష్టపడుతున్నాడు. కనీసం మనం సహకారం ఏదో, నువ్వు ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా నువ్వు ఒక ఎమ్మెల్యేగా గెలిచావు, నువ్వు కూడా సాయం చేయాల్సింది పోయి అంతకుముందు ముఖ్యమంత్రిగా చేస్తున్నావు అనే ఇది లేకుండా ఇంకా అది దాన్ని విధ్వంసం చేయాలి, లేకపోతే అమరావతి లేకుండా చేయాలి. ఆయన పరిశ్రమలు రాకూడదు, జనాలు బాగుపడకూడదు. ఆయన అంతా అదొక టైప్ అండి. అతను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలని లేదు అతనికి. ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోవాలి, జనాలు పోవాలి అని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. ఆయన ఎన్ని చేసినా ఏమైనా చేయదు. చంద్రబాబు నాయుడు గారు పేరు రాకూడదు. ఈయన వచ్చేదాన్ని చెడగొట్టాలి. జనాలు కులాలు తీసుకొచ్చి జనాలు కొట్టుకు సావాలి. ఆయన చేసే పని అది. ఇప్పటికీ ప్రాంతాల మధ్య ఏదో ఒక విధ్వంసం పెట్టాలని అంతకుముందు 3 రాజధానులు అన్నాడు. ఏదైనా ఒక పని గత 5 ఏళ్లలో రాజధానిలో కానీ, ఇటు వైజాగ్ లో కానీ, లేదా కర్నూలులో కానీ ఏమన్నా జరిగిన అసలు ఏమీ జరగలేదు. ఆయన వచ్చిన తర్వాత ఒక రోడ్డు వేసాడా? ఏమీ లేదు. ఇవాళ ఎలా ఉందో చూడండి. ఇవాళ రోడ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు పంట కాలువల పరిస్థితి ఏంటి. ఆయన ఉన్నప్పుడు కనీసం కాలువలో గుర్రపు డెక్క ఆకు తీశారా? ఇవాళ కాలువలు ఎలా ఉన్నాయి, వచ్చి ఆయనే వెళ్ళి చూడమనండి. ఏంటి నువ్వు వచ్చేది ఒకటే రావటం. ఇప్పుడు ఇవాళ ఆయన అనుకుంటున్నాడు ఆయన పార్టీలో వాళ్ళే వ్యతిరేకత, కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. అసెంబ్లీలో ఒకళ్ళు, పార్లమెంట్లో ఒకళ్ళే ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తూ ఉంటున్నారు, ఒకళ్ళే ఉన్నా కానీ అమరావతి రాజధాని అంటారు, ఒకళ్ళే ఉన్నా కాదంటున్నారు. వాళ్ళకి లేనప్పుడు ఇంక వీళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళలో వాళ్ళే ఐకమత్యం లేదు, ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. ఈ రోజు సగర్వంగా మీ రాజధాని ఏది అంటే ఏం చెప్తావు? గుండెల మీద చేసుకుని అమరావతి మా రాజధాని, దేశం మెలే చెబుతున్నాం. అమరావతి రాజధాని. ఎవరు ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా, ఏ ఎలక్షన్ వచ్చినా అమరావతిని తీసివేసేదానికి ఎవరి వల్ల కాదు. సార్, దాదాపుగా అంటే 2 ఏళ్ల తర్వాత, గతంలో ఒక 5, అంతకుముందు 5, 10 సంవత్సరాలు అంటే 12 సంవత్సరాల తర్వాత అమరావతి రాజధాని అని ఒక గెజెట్ కూడా వచ్చింది. పార్లమెంట్లో కూడా చట్టబద్ధత అయింది. దీని మీద వైసీపీ నాయకుల మాటలు వేరేగా ఉన్నాయి, ఈ రోజున కూటమి నాయకుల మాటలు వేరేగా ఉన్నాయి. కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి? మీరేమి చట్టబద్ధత రావడం అనేది ఆనందదాయకమైన విషయమే. దాన్ని నిలబెట్టుకుంటే మంచిది. ఈ దుర్మార్గం వైసీపీ అనే దుర్మార్గం చెడగొట్టుకుంటుంటే చాలు. కానీ ఇప్పుడు ఏదో మావిగన్ అని చెప్పి ఆయన ఏదో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొకటి సూచించడం, మనకి పెట్టుబడులు రాకుండా ఏంటి అభివృద్ధి చెందకుండా చేయడానికి ఇది ఒక పన్నాగం వైసీపీ వాళ్ళది. కనీస బాధ్యత అంటే ఇంతకు ముందు మనం ఒక 5 ఏళ్ళు మనకు అధికారం ఇచ్చారు, మనం కూడా బాధ్యతగా ఈ రోజు ఏదో పెట్టుబడుల కోసం. అసలు ఆయన నాయకుడే కాదండి, వేస్ట్ ఫెలో ఆయన జగన్ గారు.
ఆయనకి అసలు ఆలోచనే లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుద్దాం అనే ఆలోచనే లేదు. అది ఇంకా అలాంటి ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఎంత తక్కువ మాడితే అంత మంచిది. పోనీ కనీసం అతనితో పాటు ఉన్న సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ధర్మాన్ లాంటి వాళ్ళు, వీళ్ళు కూడా పదే పదే అమరావతి అంటేనే ఎందుకంత విషయం కట్టాలి? రాజు మంచోడవుతే కింద సైనికులు కూడా మంచోడవుతారు. రాజే దుర్మార్గుడు అయినప్పుడు కింద సైనికులు ఎలా ఉంటారు? అంతే కదా. మరి అలాంటి వ్యక్తి మళ్ళీ వస్తే నేను అసెంబ్లీలో మళ్ళీ మారుస్తాను అంటే ప్రజలు ఆలోచించట్లేదు అనుకుంటా. ఆలోచించే ఓటేయాలి, ప్రజలు ఆలోచించి ఓటేయాలి ఖచ్చితంగా. ఈసారి అలాంటి దుర్మార్గపు నాయకుడిని ఈసారి అధికారంలోకి తేకూడదని నిర్ణయించుకోవాలి. చివరిగా మీరు చూస్తున్నారు ఈ 2 ఏళ్లుగా అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేదా పరిశ్రమలు తేవాలి, పెట్టుబడులు తేవాలని ఒక పక్క చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, కూటమి నాయకులంతా కూడా వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది? పనితీరు బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా కాకపోతే ఇంకా వేగవంతం అవ్వాలని ఆలోచన అందరిది, ఇంకా వేగవంతం అవ్వాలి. సార్, దాదాపుగా ఈ 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉందంటారు? పరిపాలన ఎలా ఉంది మీ అభిప్రాయం? మార్పు అయితే కొద్దిగా కనబడుతుందండి. రోడ్లు బాగుపడ్డాయి, పాలనా వ్యవస్థ బాగుపడింది, జవాబుదారితనం ఉంది, సమస్య ఏదైనా సరే పరిష్కారం అనేది లభిస్తుందనే నమ్మకం ఉంది. కాకపోతే ఎట్లా అంటే ప్రతిదానికి పాలిటిక్స్ విపరీతంగా అయిపోయినాయండి. అది 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 కొంచెం ప్రతిబంధకంగా ఉంది. ఏదైనా ఒక మంచి జరిగినప్పుడు దాన్ని డైవర్షన్ చేయడానికి మొన్న ఏదో అన్న జగన్ మావిగన్ అని చెప్పి డైవర్షన్ అయిపోతుంది. ప్రతి దాన్ని కూడా డైవర్షన్ చేయటం అదంతా జరుగుతుంది. సరే, డైవర్షన్ అంటున్నారు, అసలు మొత్తం ప్రపంచం అంతా మావిగన్ గురించే మాట్లాడుకుంటా, అందులో ఆంధ్రప్రదేశ్ అదే సార్ డైవర్షన్, అదే సార్ వాళ్ళకి కావాల్సినది, అది వాళ్ళ సరే ఇంటికొకరు అలాగే మరుగుతాయి కదా సార్. ఏదైనా సరే అంటే దేని గురించి కాదు సార్, ఏదైనా పూర్తి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. ఏదైనా సరే అంటే మనం బాగుపడాలి, స్టేట్ బాగుపడాలన్న తమిళనాడు నాయకుల ఆలోచన మాత్రం మనకి లేదండి. ఇక్కడ రాష్ట్రం బాగుంది, వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. అలాంటి ఎందుకుంటే అలాంటి మనకు కావాల్సిన అధికారం కావాలి, వీడు దిగాలి, నేను రావాలి, అదే తప్ప చేయండి చేస్తే ఇంకెందుకు చేస్తే వాళ్ళే ఉండేవాళ్ళు కదా. ఓవరాల్ గా అయితే మీకు కొద్దిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో మీరు గమనించారా సార్? అవుతున్నాయండి, అవుతున్నాయి. నైట్ టైం కూడా జరుగుతున్నాయి పనులు. అక్కడ 2 సార్లు వెళ్ళాం, చూసాం, వర్క్ అయితే అవుతుంది. అంటే క్యాపిటల్ ఏంటి అంటే మీరు చెప్పగలరా సార్? అమరావతి ఇంకేముందండి. అంటే గత 5 ఏళ్లలో 3 రాజధానులని వైజాగ్ చెప్పుకోవాలా ఎక్కడ అనేది తెలియని పరిస్థితి నుంచి మీ క్యాపిటల్ ఏంటి అంటే అమరావతి కిందే వస్తుంది అంతే. ఈ రోజున రాజ్యసభలో అలాగే పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యి మనకంటూ రాజధాని అమరావతి అని ఒక చట్టబద్ధత కల్పించుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మరి దేశంలో ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా అమరావతి రాజధానిగా ఆ పార్లమెంటు మొత్తంలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు తప్ప ప్రతి ఒక్కరూ సమర్థించినందుకు వారందరూ కూడా ఆంధ్ర ప్రజల తరపున మరియు గుంటూరు జిల్లా వాసుల తరపున, అమరావతి ఏరియా తరపున, నేను ఒక రైతు బిడ్డగా అమరావతి రైతు తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన పులివెందుల ఎమ్మెల్యే గారు మావిగన్ అని నిన్న ఒక పేరు కొత్తగా పెట్టారు. మరి అది ఏంటి అసలు? ఆయన మరి 40% ఓట్లకు ఒక ప్రతినిధిగా, పార్టీకి ప్రతినిధిగా ఉన్నాడు, ఆ పార్టీకి నాయకుడు. ఇంకొక 5-6% ఓట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి స్థానంలోకి రావాల్సిన వాళ్ళు. ఎవరైనా సరే ప్రజాస్వామ్యయుతంగా ఒకసారి తప్పు మాట్లాడితే రెండోసారి సరిదిద్దుకొని ముందుకెళ్ళాలి. కానీ మరి 3 రాజధానులు అన్న మాట కట్టుబడుకోకుండా, ఎక్కడా వాళ్ళకి సీట్లు ఇచ్చినప్పుడైనా ప్రజాభిప్రాయం దీనికి వ్యతిరేకంగా ఉందని మార్చుకోకుండా ఇవాళ ఈ రకంగా మాట్లాడతాం. మరి ఆయన గారికి ఇచ్చే సలహాదారులు ఎలా ఇస్తున్నారు మరి ఆయన తెలుసుకోవాలి. భవిష్యత్తులో కూడా ఆయనకి 40% ఓట్లు మరి 30%, 20% దిగి వచ్చే అవకాశం ఉంది. మరి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ ప్రతినిధులు మరి వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడతలేదు? మన ప్రజల భవిష్యత్తును నాశనం చేసే విధంగా మాట్లాడుతుంటే, ఒక విద్యార్థుల భవిష్యత్తు కానీ, ఒక రైతుల భవిష్యత్తు కానీ ఇవాళ పోలవరం పరిగెత్తిస్తున్నారు. మరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ వచ్చింది. మరి ఇన్ని కార్యక్రమాలు చేసే వాళ్ళకి మనం మద్దతు నిలవపంగా ఎదురు తిరుగుతాం ఎంతవరకు? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎంతో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆనాడు రాజకీయ కురువృద్ధుడు ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మన ప్రాంతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన ఆయన మరి అలా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గాను అమరావతి ప్రాంతంలో ఉండి ఏం మాట్లాడారు? జగన్ గారు ఏడే ఇల్లు కట్టుకున్నాడు, అమరావతిని మేము ఇంకా బాగు చేస్తాం, ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడతాం కదమ్మా.
అప్పుడు పొరపాటు జరిగింది. నేను 3 రాజధానులు కాదు, ఇలా ఒకటే రాజధాని కట్టుబడి ఉన్నాను, నేనే ఏడా ఇల్లు కట్టుకున్నాను, మనం అందరం ఒకటిగా ఉండాం. ఒక్కరోజు ఒక వేదిక మీద ఒక క్షమాపణ చెప్పి నువ్వు ఉంటే మళ్ళీ నువ్వు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. నీ గొయ్యి నువ్వే దూకుంటున్నావు కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? 40% ఓట్లు వేశారు, నీకు సీట్లు రాకపోతే రాకపోవచ్చు, యువతల వాళ్ళకి నీకు తెలుగుదేశానికి నీకు ఉండ తేడా 10% ఓట్లే. మరి నువ్వు హుందాగా మాట్లాడాలని, మరి ఇవాళ ఈ బిల్లు పాస్ అయినందుకు నువ్వు రేపు మారుస్తానంటున్నావు. నువ్వు మారిస్తే ఒకవేళ ఓట్లు నీకు మెజారిటీ వచ్చి ఆంధ్ర అసెంబ్లీలో మారుతావు. అక్కడ మార్చాలంటే నీకు ఆయన అన్ని పార్టీలు ఆడ స్వాగతించినాయి. నువ్వు కూడా అమరావతి రాజధాని 2015లో స్వాగతించి మాట్లాడావు. మరి లేకపోతే అంత 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పకోకుండా నువ్వు లాఠీ ఎరక్కోకుండా 33,000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారంటే బాబు గారిని నమ్మిలా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష నాయకుడు అధికార పక్ష నాయకుడు ఇద్దరు కలిసి ఒకటే మాట మాట్లాడారు, దీనికి ఎదురు ఉండదనే దానికి ఇచ్చారు. కానీ మరి నువ్వు ఇలా మార్చుకొని ఇన్ని కార్యక్రమాలు చేస్తే నువ్వు అవాజ్ పాలవుతున్నావని, నువ్వు బుద్ధి మారాలని మేము గుంటూరు జిల్లా వాసులుగా కోరుకుంటున్నాం. చివరిగా అంటే మీరు అన్నట్టుగా ఇదంతా జరిగిందే, కనీసం మొన్న ప్రజలు ఓట్లేసి నీకు 151 నుంచి 11 సీట్లు తెచ్చారంటే నువ్వు కనీసం ఆలోచన చేయాలి ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని. అది లేకపోగా ఇంకా 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 రాజధాని అమరావతి కాదు, లేకపోతే ఇక్కడ మీరు మొత్తం తీసుకుపోయి అమరావతిలో పోస్తున్నారు, ఇంకెక్కడ జరగలేదు. మీరు అన్నట్టుగానే నక్కపల్లిలో మొన్న అరిసలార్ మెట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం అయితే ఏంటి, భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఏంటి, అటుపక్క శ్రీ సిటీ అయితే ఏంటి, అన్నీ కూడా చేసుకుంటే వీళ్ళు వెళ్తుంటే కనీసం నువ్వు సహకరించాలి గత మాజీ ముఖ్యమంత్రిగా. అది లేకపోగా ఇంకా నువ్వేదో కొత్త పేర్లు సూచిస్తా, నేను ఒప్పుకోను, నేను వస్తే మళ్ళీ మారుస్తానంటే జనాలు నమ్ముతారు. అసలు కాదండి, అసలు నమ్మటానికి ఎట్ట అవకాశం ఉంటుంది? నువ్వు ఇలా మరి 151 సీట్లు బ్రహ్మరథం పట్టారు నీకు, మరి ఇలా 11కి వచ్చారు, ఎందుకు వచ్చింది అనేది ఒక ఆలోచన చేయాలిగా. మళ్ళీ ముందు రావాలి. ఇద్దరు ప్రతిపక్షం కూడా బలంగా ఉంటేనే ప్రజలకు మేలు జరిగిద్ది. ప్రజల కోసమైనా సరే నువ్వు ఆ మాట మార్చుకొని అసలు ఏంటనేది ఒక ఆలోచించుకొని మరి పార్టీలో కమిటీ వేసుకొని దాని మీద కూలంకషంగా చర్చించి ముందైనా సరే ఈ రాజధానికి అనుకూలంగా ఒక మాట మాట్లాడి ప్రతిపక్షం కూడా నేనైతే బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. వన్ సైడ్గా తీర్పులు రాకూడదు, ఎందుకంటే ప్రతిపక్షం బలంగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉండిద్దని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకొని మరి ప్రజాభిప్రాయం మనకు వ్యతిరేకంగా వచ్చింది, మనం కూడా ఆలోచించుకొని ఈ ప్రజల వైపు రావాలని నేను కోరుకుంటున్నాను.